అయితే ఆ 'డార్లింగ్'ని చూడాలని చాలా మంది వెయిట్ జేస్తున్నారు. హ్మ్. 'ప్రభాస్' గారిని గాదు. 'డార్లింగ్' అంటే 'డార్లింగ్'లో ఆయన ఎలా అయితే అవును. ఆ చిన్న జోవియల్‌నెస్ అదంతా, హ్మ్. అదంతా మనకి తీర్చే సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా 'మారుతి' గారి కాంబినేషన్‌లో వస్తున్న అవును. సినిమా గదా! అవును. సో, అవునండి. మరి దానికి ఆల్రెడీ వర్క్ జేసినట్టున్నారు గదా! సో, యాహ్! అంటే అయిపోయిందా? దిస్ ఇస్ టూ ఎర్లీ టు డిస్కస్ అంటే అండి. అయిపోయిందా? దాని వరకు మీ వర్క్ కంప్లీట్ యాహ్! అయిందా? స్టార్ట్ అయింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. సో, మళ్ళీ 'డార్లింగ్‌లో' అలాంటి ఒక ఇదిని చూపించబోతున్నారా మాకు? క్యారెక్టరైజేషన్ పరంగా నాకింకా మీకున్న పూర్తిగా దానిలో? కథ తెలీదండి. బట్ నాకు విన్న సిట్యుయేషన్స్ వరకు మాత్రం చాలా బాగున్నాయి. చాలా బాగుంది. హ్మ్. అంటే మీకు మొత్తం ప్రతి సినిమాకి కథ మొత్తం చెప్తారా? లేదంటే మీకు సిట్యుయేషన్స్, క్యారెక్టరైజేషన్స్ వరకే చెప్తారంటారా? జనరల్లీ కథ మొత్తం చెప్తారండి. బట్ హ్మ్. 'సలార్‌కి' మాత్రం నాకు పూర్తి కథ తెలియదు. హ్మ్. ఆ సిట్యుయేషన్స్ వరకే తెలుసనమాట. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఆ వరల్డ్ ఎంత పెద్ద లెవెల్ ఉంది. సో, అవన్నీ నాకు ముందే చెప్పలేదు. అంత కన్‌ఫ్యూజ్ అయిపోతామని చెప్పేసి. ఆ హ్మ్. వరల్డ్ బిల్డప్ కాకుండా యెస్. పర్టిక్యులర్ సందర్భం. హ్మ్. ఇప్పుడు 'యా యా' అనే సాంగ్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. యెస్. యెస్. నాకు ఆ ఫైట్ వరకే తెలుసనమాట. ఆ హ్మ్. ఫైట్ ఎందుకు చేశాడు? ఎక్కడ చేశాడు? అనేది తెలీదు. తెలీదు. సో, ఆ ఫైట్ వచ్చే సందర్భం చెప్పారు. దానికి తగ్గట్టు రాసాననమాట. కానీ అంటే మీకు మొత్తం సినిమా స్టోరీ అంతా చెప్తే వచ్చే అవుట్‌పుట్ వేరియేషన్ ఏమైనా ఉంటదా? అహా! అలా ఏమి ఉండదండి. ఉండదా? లవ్ స్టోరీస్‌కి అది వర్కౌట్ అవుద్ది. మొత్తం హ్మ్. స్టోరీ తెలియడం వల్ల ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది. బట్ దిస్ ఈస్ అన్ యాక్షన్ ఫిల్మ్ కాబట్టి, హ్మ్. ఇప్పుడు నాకు ఆ 'కాటేరమ్మ' దగ్గర ఒక ఫైట్ జరిగింది. సో, వాళ్ళు ఏమని పిలుస్తున్నారు కాటేరమ్మని అన్న సిట్యుయేషన్ చెప్పారు. అది కరెక్ట్‌గా సిట్యుయేషన్‌లో ఎళ్లి కూర్చుంది సాంగ్. ఓకే. అంటే యాక్షన్ హ్మ్. సినిమాలకి మాత్రం మీకు ఉన్న సిట్యుయేషన్ చెప్తే యాహ్! గనక యాహ్! యాహ్! దాని వరకు అంటే లవ్ సెట్ అవుతుంది. లవ్ మూవీస్‌లో ఏంటంటే రొమాంటిక్ మూవీస్‌లో ఏంటంటే, ఆ పాటకు ఒక బిల్డప్, దానికో లీడ్ సీన్ ఇదంతా ఉంటుంది. యెస్. యెస్. మన 90% యాక్షన్ మూవీస్‌లో ఏంటంటే, సడెన్‌గా పాట అనేది వచ్చేస్తుంది. హ్మ్. సో ఇప్పుడు కొన్ని కొన్ని మాంటేజ్ సాంగ్స్ కూడా ఉంటాయి కదా సార్. హ్మ్. మాంటేజ్ సాంగ్స్ ఏంటంటే మనం ఆల్‌మోస్ట్ సాంగ్ రాసిన తర్వాత షూట్ చేయడం ఉంటది కదా! హ్మ్. సో, చెప్తారా? అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి ఆ మాంటేజెస్ కొన్ని వాళ్ళు చెప్తారు. కొన్ని హ్మ్. నేను రాసిన వాటికి కూడా మాంటేజ్ తీస్తుంటాను. ఓకే. మీరు క్రియేట్ చేసిన వాటికి యాహ్! వాళ్ళు యాహ్! దాన్ని రాస్తుంటారు. సీన్ యాహ్! మీద యాహ్! హ్మ్. అది వైస్ తీసుకుంటుంటారు. వర్సా జరుగుతుంటుందండి. జరుగుతుంది. యాహ్! అయితే యాక్చువల్‌గా మీకు ఫస్ట్ సినిమా స్టార్టింగ్ విత్ 'అందాల రాక్షసి' 'హను హ్మ్. రాఘవపూడి' గారు. అవును. బేసిక్‌గా ఏంటంటే కొంతమంది ఆయన 'హను రాఘవపూడి' గారు లాంటి వర్క్ చేసేవాళ్ళంటే హ్మ్. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. లేకపోతే చాలా వెర్షన్స్ అడుగుతారు. ఇలా ఉంటది కదా! హ్మ్. సో, మీకేమనిపిస్తది అలాంటి అంటే విషయం ఉన్న డైరెక్టర్స్ బేసిక్‌గా అవును. వీళ్ళందరూ అవును. కూడా. ఎందుకంటే అక్కడి నుంచి 'సీతారామం' వరకు రాస్తానే ఉన్నారు కదా! అవును. అవును. సో, 'హను రాఘవపూడి' లాంటివి ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటదండి? ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఎలా ఈజీ ఉంటాయి? అండి వర్క్ చేయడం వాళ్ళతో వాళ్ళతో. ఈ వర్క్ చేయడం వాళ్ళతోటి ఈజీ. ఎందుకంటే హ్మ్. తనకంతా తెలుసు. ఏం కావాలో తెలుసు. ఎలా ఉంటే బావుంటుందో కూడా తెలుసు. హ్మ్. సో, వాళ్ళతో ఈజీగా ఉంటుంది. హ్మ్. స్టార్టింగ్‌లో కొంచెం ఐస్ బ్రేక్ అయ్యేంత వరకు కొంచెం ఇబ్బందుండింది. హ్మ్. తనేం కావాలనుకుంటున్నాడో నాకు సరిగ్గా అర్థం కాకపోవడం, నేనేం రాస్తున్నానో తనకు సరిగ్గా తెలియకపోవడం. హ్మ్. ఫస్ట్ మూవీకి అదుండింది. బట్ తర్వాత తర్వాత మాకిద్దరికీ ఒక మంచి ర్యాపో కుదరడం. హ్మ్. తనకి కథలో ఏం కోరుకుంటాడో నాకు ముందే తెలిసిపోవడం. ముందు కథ అంతా నాకు తెలిసి ఉండడం వల్ల వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ లైక్ వెరీ ఈజీ అయిపోయింది నాకు. హ్మ్. సో, అందుకే మీకు 'పడిపల్లి లేచే మనసు' గాని, లైక్ 'సీతారామం' గాని అంత బావుంటాయి పాటలు.